హలో గైస్, గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. సో మనకి ఈరోజు టాపిక్ అసెట్ అండర్ కన్స్ట్రక్షన్. సో ఈ ఏఎస్సి గురించి మనం ఈరోజు డిస్కస్ చేయాల్సి ఉంది మనకి. ఓకేనా? సో అసెట్ అండర్ కన్స్ట్రక్షన్ ప్రాసెస్ అంటే ఏంటి అనేది మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. అలాగే అసెట్ అండర్ కన్స్ట్రక్షన్ మనకి విత్ ఇంటర్నల్ ఆర్డర్ ద్వారా చేయొచ్చు. ఓకే, అసెట్ అండర్ కన్స్ట్రక్షన్ మనకి విత్ ఇంటర్నల్ ఆర్డర్ ద్వారా చేయొచ్చు. సో అసెట్ అండర్ కన్స్ట్రక్షన్ విత్ ఇంటర్నల్ ఆర్డర్ ద్వారా ఎలా చేయాలి అనేది మనకి ఎస్ఏపి సిఓ మోడల్ ఇంటర్నల్ ఆర్డర్స్ అనే కాన్సెప్ట్ వచ్చినప్పుడు అక్కడ డిస్కస్ చేద్దాం. సో అసెట్ అండర్ కన్స్ట్రక్షన్ డబ్ల్యూబిఎస్ ద్వారా చేయొచ్చు. డబ్ల్యూబిఎస్ అనేది ప్రాజెక్ట్ సిస్టంలోకి వెళ్తుంది. డబ్ల్యూబిఎస్ అనేది ఒక మాస్టర్ డేటా, కాస్ట్ని రెవెన్యూస్ని ట్రాక్ చేయొచ్చు ప్రాజెక్ట్ సంబంధించి. సో అది మనకి పిఎస్ మాడ్యూల్లోకి వెళ్తుంది. మనం ఇక్కడ మన క్లాసెస్లో ఇంటర్నల్ ఆర్డర్ సెటిల్మెంట్ వితౌట్ మన ఇక్కడ ఏఎస్సి సెటిల్మెంట్ వితౌట్ ఇంటర్నల్ ఆర్డర్, అలాగే ఏఎస్సి సెటిల్మెంట్ విత్ ఇంటర్నల్ ఆర్డర్ మనం డిస్కస్ చేయబోతున్నాము. సో ఈ రోజు ఏంటంటే టాపిక్ మనకి అసెట్ అండర్ కన్స్ట్రక్షన్ సెటిల్మెంట్ మనకి ఎలా చేస్తారు, ఓకే, ఇంటర్నల్ ఆర్డర్ కాకుండా ఎలా చేస్తారు. ఇంటర్నల్ ఆర్డర్తో చేయాలి అంటే కంట్రోలింగ్ మోడల్ మనం ఇంప్లిమెంటేషన్ చేసి ఉండాలి. ఓకే, సో మన ఇంటర్నల్ ఆర్డర్స్ని గురించి డిస్కస్ చేసిన తర్వాత సో ఇంటర్నల్ ఆర్డర్ సంబంధించిన సెటిల్మెంట్ అనేది చేస్తాను. ఈరోజు ఒక సెషన్ కూడా ఉంది. సో మనకి ఇంటర్నల్ ఆర్డర్ సెటిల్మెంట్ ఎలా చేయాలి, అలాగే ఏఎస్ఏ సెటిల్మెంట్ ఎలా చేయాలి అనేది వేరే వాళ్ళకి బ్యాచ్ ఉంది. సో దానికి సంబంధించి వీడియో కూడా మీకు గ్రూప్లో షేర్ చేస్తాను క్లాస్ అయిన తర్వాత. ఓకే, సి గైస్, మనకి అసెట్ అండర్ కన్స్ట్రక్షన్ సంబంధించి మనకి డిస్కషన్ ఈరోజు మనం చేయబోతున్నాం మనం. సో నా స్క్రీన్ అనేది విజిబుల్ అందరికీ, ప్లీజ్ కన్ఫర్మ్ చేయండి. సో అసెట్ అండర్ కన్స్ట్రక్షన్ అంటారు, ఏయూసి అంటే అసెట్ అండర్ కన్స్ట్రక్షన్ అంటున్నారు. సో ఏయూసి ఇస్ నథింగ్ బట్ అసెట్ అండర్ కన్స్ట్రక్షన్. సో మనకి అసెట్ అండర్ కన్స్ట్రక్షన్ అంటే మీ అందరికీ తెలుసు, అసెట్ అండర్ కన్స్ట్రక్షన్ అనేది మనకి వర్క్ ఇన్ ప్రోగ్రెస్ లాగా. అంటే సింపుల్గా మాట్లాడితే ఇంకా ఫుల్ అసెట్ కాదు, అండర్ కన్స్ట్రక్షన్ స్టేజ్లో ఉన్నప్పుడు ఇది ఫుల్ అసెట్ కాదు. బిల్డింగ్ ఉంది, ఒక బిల్డింగ్ అయ్యి అండర్ కన్స్ట్రక్షన్ స్టేజ్లో ఉన్నప్పుడు దానికి డిప్రెషన్ క్యాలిక్యులేట్ చేయం మనం. అలాగే వన్స్ అది ఫుల్ అసెట్ అయిన తర్వాత మాత్రమే డిప్రెషన్ అనేది క్యాలిక్యులేట్ చేస్తాం. మరి అండర్ కన్స్ట్రక్షన్ స్టేజ్లో ఉన్నప్పుడు చాలా మనకి ఎక్స్పెన్సెస్ అవుతూ ఉంటాయండి. సో మెటీరియల్కి, లేబర్కి, ఇలా అదర్ ఎక్స్పెన్సెస్ కూడా మనకి అవుతూ ఉంటాయి. సో మరి ఇలాంటి కాస్ట్ని మనం ట్రాక్ చేయాలి అంటే సో మన ఏటీ కోడ్ని యూజ్ చేస్తారు. ఓకే, సో అలాగే మనకి నెక్స్ట్ మన అండర్ కన్స్ట్రక్షన్ స్టేజ్లో ఉన్నప్పుడు అక్విజిషన్ ఎలా చేస్తాం, ఓకేనా. సో అక్విజిషన్ ఎలా చేస్తారో ఆ తర్వాత అండర్ కన్స్ట్రక్షన్ స్టేజ్ నుంచి ఒక అసెట్ ఫైనల్ అసెట్ అయినప్పుడు, అంటే ఫుల్ అసెట్ అయినప్పుడు దానికి మనం బ్యాలెన్సెస్ని ఎలా ట్రాన్స్ఫర్ చేయాలి అనేది ఈ కాన్సెప్ట్ అనమాట. ఓకే, సో మన అండర్ కన్స్ట్రక్షన్ స్టేజ్లో ఉన్నప్పుడు మనం సో 2 అసెట్స్ని క్రియేట్ చేసుకోవాలి. సో అండర్ కన్స్ట్రక్షన్ స్టేజ్లో ఉన్నప్పుడు మనం చేయాల్సింది సో అసెట్ మాస్టర్లోకి వెళ్ళి సో ఏయూసి అలాగే బిల్డింగ్ అని చెప్పి 2 అసెట్స్ని మనం క్రియేట్ చేసుకోవాలి. ఓకే, ఏయూసి అసెట్ ఆల్రెడీ మీరు క్రియేట్ చేసినట్టున్నారు, మళ్ళీ క్రియేట్ చేద్దాం. సో క్రియేట్ చేయకపోతే సో మనకి అండర్ కన్స్ట్రక్షన్ స్టేజ్లో ఉన్నప్పుడు మరి దీనికి సంబంధించిన ఎక్స్పెన్సెస్ అన్నీ అవుతూ ఉంటాయి. ఓకేనా, సో అవి మనకి సో అది మనం ఏం చేయాలి అంటే ఆ ఎక్స్పెన్సెస్ని ట్రాక్ చేయాలన్నమాట. సో ఈ ఎక్స్పెన్సెస్ని ట్రాక్ చేయడానికి ఏబిజెడ్ఓ అనే టీ కోడ్ని యూజ్ చేస్తాం అన్నమాట. సో ఎక్స్పెన్సెస్ అనగానే మనకి సో ఏమేమి ఉంటాయండి, లేబర్ చార్జెస్ ఉంటాయి, ఓకే, అలాగే మెటీరియల్స్ సంబంధించి ఎక్స్పెన్సెస్ ఉంటాయి. సో దానికి సంబంధించి ఇంకా మనకి అదర్ ఎక్స్పెన్సెస్ అన్నమాట. సో ఇవి ఫర్ ఎగ్జాంపుల్ ఒక బిల్డింగ్ అయిన ఖర్చు మనకు కావాలి అనుకుంటే, ఓకే, సో ఒక 20 లక్షలు మనకి మెటీరియల్ లేబర్ చార్జెస్ ఉంటారు. ఓకే, 20 లక్షల మెటీరియల్ సంబంధించింది అంత మొత్తం బిల్డింగ్ అవ్వడానికి కావాల్సింది అయితే లేబర్ చార్జెస్ ఒక 10 lakhs వేసుకోండి.
సో అదర్ ఎక్స్పెన్సెస్ ఒక 5 lakhs వేసుకోండి. సో టోటల్గా మనకి సో ఎంత అమౌంట్ అండి? 35 lakhs ఒక బిల్డింగ్ ఖర్చు అనుకుందాం. ఓకే, సో అండర్ కన్స్ట్రక్షన్ స్టేజ్లో ఉన్నప్పుడు మనం డిప్రిసియేషన్ అనేది క్యాలిక్యులేట్ చేయాలి. ఓకేనా? సో డిప్రిసియేషన్ ఎప్పుడు క్యాలిక్యులేట్ చేస్తాము? వన్స్ అది ఫైనల్ అసెట్ అయిన తర్వాత మాత్రమే డిప్రిసియేషన్ అనేది క్యాలిక్యులేట్ చేస్తాం. సో మనకి ఇంటర్నల్ ఆర్డర్ సెటిల్మెంట్ అనేది ఇక్కడ మనకి కాన్సెప్ట్ కాదు. ఓకే, ఇంటర్నల్ ఆర్డర్ సెటిల్మెంట్ అనేది మనకి అసెట్ అండర్ కన్స్ట్రక్షన్ సెటిల్మెంట్ ఏదైతే ఉందో ఇంటర్నల్ ఆర్డర్ ద్వారా చేయొచ్చు, WBS ద్వారా చేయొచ్చు. అలాగే మనకి సో వితౌట్ ఇవి కూడా మనం చేసుకోవచ్చు అన్నమాట. సో కాబట్టి మనం ఫస్ట్ ఇనిషియల్ స్టేజ్లో వీటికి అసెట్ క్లాస్ AUC అసెట్ క్లాస్ ఒకటి క్రియేట్ చేసుకొని, అలాగే బిల్డింగ్ సంబంధించిన అసెట్ క్లాస్ క్రియేట్ చేసుకొని 2 అసెట్స్ని క్రియేట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అన్నమాట. తర్వాత మనం సో వాట్ ఎవర్ ద ఎక్స్పెండిచర్ హ్యాపెన్ టు మేక్ దిస్ ఫైనల్ ప్రోడక్ట్, సో ఇవన్నీ కూడా మనకి ఒక ఫైనల్ ఎసెట్ అవ్వడానికి కావాల్సిన ఎక్స్పెన్సెస్ కింద మనం చూసుకోవాలన్నమాట. ఓకే, సో నెక్స్ట్ మనకి సో ABZON అనే టీ కోడ్ ద్వారా మనం ఈ ఎక్స్పెన్సెస్ అన్ని కూడా మనం ట్రాక్ చేస్తాం అనమాట. చేసిన తర్వాత మనకి SAPలో మరి సెటిల్మెంట్ చేయాలి అంటే సో ట్రాక్ చేసిన తర్వాత మరి చెక్ చేసుకోవాలి కదా, బ్యాలెన్సెస్ చెక్ చేసుకోవాలా. సో చెక్ ద బ్యాలెన్సెస్. సో ఎక్కడ బ్యాలెన్సెస్ చెక్ చేసుకోవాలండి? AW01. సో అంటే ఏంటి? ఈ ఎక్స్పెన్సెస్ అన్ని ట్రాక్ చేసిన తర్వాత మనకి సో దీంట్లో వచ్చిందా లేదా అని ట్రాక్ చేసుకోవడానికి దీన్ని యూజ్ చేస్తారు అన్నమాట. ఓకే ఓకే తర్వాత మనకి డిస్ట్రిబ్యూషన్ సో స్టెప్ వచ్చేటప్పటికి మెటీరియల్ ఎక్స్పెన్సెస్, లేబర్ ఎక్స్ట్రా సమ్ చార్జెస్ అయిన తర్వాత సో మనం ఒక డిస్ట్రిబ్యూషన్ రూల్ని క్రియేట్ చేసుకోవాలి. అంటే ఏంటి? సింపుల్గా మాట్లాడితే డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ కాస్ట్ కన్స్ట్రక్షన్. AUC AIAB. సో ఇందులోనే మనం ఒక డిస్ట్రిబ్యూషన్ రూల్ క్రియేట్ చేసుకోవాలి. తర్వాత మనం సెటిల్మెంట్ చేయాలి. సో ఇది సెటిల్మెంట్ చేయగానే మనకి ఏముందంటే AUC కాస్ట్ వచ్చేటప్పటికి ఫైనల్గా 0 అవ్వాలి. అంటే నువ్వు ఏమైతే ట్రాక్ చేసావో అది 0 అవ్వాలి. సో ఫైనల్ అసెట్ అనేది ఏదైతే ఉందో ఆ టోటల్ కాస్ట్ అనేది సో మనకి మెయిన్ అసెట్లో కనపడాలి. ఇది రిక్వైర్మెంట్. అర్థమైంది కదా అందరికీ కూడా? ఓకే, సో ఇది మనకి కాన్సెప్ట్ అండి. సో ఈ స్టెప్స్ మీకు తెలిస్తే ఇది మీకు చాలా ఈజీ అయిపోతుంది. ఇందులో మనకి కష్టం అంటూ ఏమీ లేదు. ఓకే, సో ఇందులో మనకి కష్టం అంటుంది. మన దగ్గర 2 అసెట్స్ ఉండాలి. 2 అసెట్స్ మరి ఉన్నాయా మన దగ్గర? AUC లేదు సార్, బిల్డింగ్స్ ఉన్నాయి, AUC లేదు. AUC 2 అసెట్స్ మనం క్రియేట్ చేసామా? లేదు, చేయలేదు సార్. AUC చేయలేదా? చేయలేదు సార్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఇవన్నీ ఇచ్చానండి. ఇవి లేబర్ ఛార్జెస్ ఎంత అవుతుంది, బిల్డింగ్ సంబంధించి ఎంత అవుతుంది, సో ఇవన్నీ కూడా మనం ఇవ్వటం జరిగింది. ఓకే, సో ఇవన్నీ ఏంటంటే మనకి ఆఫ్ సెట్టింగ్ అకౌంట్, అంటే ఈ ఎక్స్పెన్సెస్ ఉన్న చూడండి, ఇవన్నీ ఆఫ్ సెట్టింగ్ అకౌంట్తో మనం లింక్ చేసుకుంటాం. మనం ఒక ఆఫ్ సెట్టింగ్ అకౌంట్ని కూడా క్రియేట్ చేసుకోవాలి. ఆఫ్ సెట్టింగ్ ఆల్రెడీ క్రియేట్ చేసాం కదా మనం. టెక్నికల్ క్లియరింగ్ అకౌంట్, GBBS సార్. టెక్నికల్ క్లియరింగ్ అకౌంట్ అనేది అది వేరే కాన్సెప్ట్. మనకి ఇక్కడ ఆఫ్ సెట్టింగ్ సంబంధించి మనకి లెగసీ ఆఫ్ సెట్టింగ్ అని చెప్పి ఏదైనా ఒక క్రియేట్ చేసాము. ఆఫ్ సెట్టింగ్ అకౌంట్ లెగసీ డేటా ట్రాన్స్ఫర్ చేయడానికి మనం క్రియేట్ చేసినట్టున్నాం కదా. లెగసీ డేటా ట్రాన్స్ఫర్ చేయడానికి ఆఫ్ సెట్టింగ్ అకౌంట్ క్రియేట్. ఇది ఎందుకంటే ఇవన్నీ మొత్తం ఆఫ్ సెట్టింగ్ అకౌంట్స్తో మనకి లింక్ చేస్తాం మనం. ఓకే,
సో ఈ కాస్ట్ మొత్తాన్ని మనం ఏబి జడ్ఓఎన్లో బుక్ చేసేటప్పుడు ఆఫ్ సెట్టింగ్ సంబంధించి మనం లింక్ చేస్తాం అన్నమాట. ఓకే. రైట్. సి గైస్, మనకి 2 అసెట్స్ మన దగ్గర ఉండాలండి. ఓకే. సో ఫస్ట్ ఏం చేద్దాం మనం. సో అసెట్ని క్రియేట్ చేయాలంటే టీ కోడ్ ఏంటండి? AS01. సారీ. సో AS01లోకి వెళ్ళండి. సో AS01లోకి వెళ్ళి సో మనకి REP6 ఉంది అసెట్ Yes. అండర్ కన్స్ట్రక్షన్కి. Yes. సో ఇది ఒక అసెట్ని క్రియేట్ చేద్దాం మనం. ఏయుసి అని చెప్పి ఒక అసెట్ని క్రియేట్ చేసి సో ఈ రోజే మనం క్యాపిటలైజేషన్ డేట్ ఇక్కడ మామూలుగా అయితే ఇవ్వకూడదు. అసెట్ క్యాపిటలైజేషన్ డేట్ అనేది మనకి ఎప్పుడైతే ఫుల్ అసెట్ అవుతుందో అప్పుడే ఏయుసి అనేది క్యాపిటలైజేషన్ అవుతుంది. సో ఇక్కడ టైం డిపెండెంట్లో మనం బిజినెస్ ఏరియా తీసుకోండి. ఓకే. అసైన్మెంట్స్ ఇవన్నీ మీకు తెలిసిందే. సో అసెట్ అండర్ కన్స్ట్రక్షన్ స్టేజ్లో ఉన్నప్పుడు మనకి సో డిప్రిసియేషన్ అనేది క్యాలిక్యులేట్ చేయం. ఓకే. అండర్ కన్స్ట్రక్షన్ స్టేజ్లో ఉన్నప్పుడు మనం డిప్రిసియేషన్ అనేది క్యాలిక్యులేషన్ అనేది చేయమన్నమాట. కాబట్టి మనం ఏం చేద్దామంటే సో సేవ్ చేద్దాం. నెగిటివ్ వాల్యూస్ కూడా అలౌ చేస్తుంది అన్నప్పుడు సేవ్ చేద్దాం. అండ్ అండర్ కన్స్ట్రక్షన్ సంబంధించిన అసెట్ క్లాస్ టీ కోడ్ తెలుసా? ఓఏ. ఓఏలో మనం మన REP6 P6. Yes, sir. సో ఈ REP6 అసెట్ క్లాస్ ఏదైతే ఉందో ఇక్కడ Line item. లైన్ ఐటమ్ సెటిల్మెంట్ అని చెప్పి సెలెక్ట్ చేసుకోవాలి. ఒకవేళ సో మనం ఇంటర్నల్ ఆర్డర్ ద్వారా ఇన్వెస్ట్మెంట్ మెజర్మెంట్స్ అంటే హై లెవెల్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఎఫెక్ట్స్ కొంటున్నప్పుడు మనం ఈ సెటిల్మెంట్ WBS ద్వారా చేస్తున్నాము అన్నప్పుడు లేదా ప్రాజెక్ట్ సంబంధించింది అయితే సో మనకి ఇన్వెస్ట్మెంట్ మెజర్మెంట్ అనేది ఓకే. సో ప్రస్తుతానికి లైన్ ఐటమ్ సెటిల్మెంట్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోకపోతే మనకు ఉపయోగం ఉండదు. ఓకే. సో ఇది కంపల్సరీగా మనం సెలెక్షన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో కాబట్టి ఇక్కడ ఫస్ట్ చెకప్ ఇదన్నమాట. సో ఇది లేకపోతే మనకి ఏంటంటే అసెట్ అనేది నువ్వు చేయలేవు, ట్రాన్స్ఫర్ చేయలేవు. సో కంపల్సరీగా సెటిల్మెంట్ అవుదన్నమాట. సో ఇప్పుడు మనం ఏం చేయాలండి? నెక్స్ట్ మనం 2 అసెట్స్, ఒక అసెట్ని క్రియేట్ చేసి ఇంకొక అసెట్ని కూడా క్రియేట్ చేసి పెట్టుకుందాం. మనం AS01లోకి వెళ్ళి ఇంకొక అసెట్ని మనం క్రియేట్ చేద్దాము. సో ఈ అసెట్ వచ్చేటప్పటికి మనకి బిల్డింగ్ కాబట్టి బిల్డింగ్ సంబంధించిన అసెట్ క్లాస్ మెయిన్ తీసుకోవాలి. మెయిన్ బిల్డింగ్ అని రాస్తున్నాం. సో యాక్చువల్గా ఏంటంటే మీకు ఈ మెయిన్ బిల్డింగ్లోకి ఎప్పుడు ట్రాన్స్ఫర్ అవుద్ది అంటే మొత్తం అయిపోయిన తర్వాత, వర్క్ అంతా అయిపోయిన తర్వాత అప్పుడు ట్రాన్స్ఫర్ చేస్తాం. అంటే అండర్ కన్స్ట్రక్షన్ స్టేజ్లో ఎక్స్పెండిచర్ అంతా కూడా క్లోజ్ అయిపోయిన తర్వాత ఫైనల్గా అప్పుడు ట్రాన్స్ఫర్ చేస్తాం. ప్రస్తుతానికైతే మనం చేసింది ఏమీ లేదు ఇందులో. జస్ట్ మనం క్రియేట్ చేసుకొని పెట్టుకోవడం. ఇది ఎవరో ఫీల్డ్ని బ్యాక్ ఎండ్లో మనకి ఫీల్డ్ని సపరేట్లో మ్యాండేటరీలో పెట్టారు ఈ రూమ్ అనే ఫీల్డ్ని. ఓకే. సో నెగిటివ్ వాల్యూస్ అంటే రేపొద్దున్న నువ్వు రివర్సల్ అవి చేసేటప్పుడు అలౌ చేయాలి అంటే నెగిటివ్ వాల్యూస్ అలౌడ్ అని చెప్పి ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే. సో మనకి క్రియేట్ ఏయుసి అలాగే పోస్ట్ డైరెక్ట్లీ టు ద ఏయుసి. సో ఈ ఎక్స్పెన్సెస్ అన్నీ కూడా మనం సో ABZON అని చెప్పి ఒక టీ కోడ్ ఉంది. టీ కోడ్ ద్వారా మనం పోస్ట్ చేయొచ్చు. సో ABZONలో మనం సో ఈ అండర్ కన్స్ట్రక్షన్ స్టేజ్లో ఉన్న అసెట్స్ అన్నిటికీ కూడా
సో మనం కాస్ట్ని క్రియేట్ చేస్తాం. సో ఇక్కడ ఎసెట్ వాల్యూ డేటు ఇవన్నీ కూడా నేను ఇస్తున్నాను. మొత్తము మనకి ఈ కాస్ట్ వచ్చేటప్పుడు లేబర్ చార్జెస్ 10 లక్షలు. లేబర్ చార్జెస్ అని చెప్పి రాసుకోండి. అడిషనల్ డేటా డాక్యుమెంట్ ఆఫ్సెట్టింగ్ అకౌంట్. ఇక్కడ ఆఫ్సెట్టింగ్ అకౌంట్ మనం క్రియేట్ చేసాం కదా. ఆఫ్సెట్టింగ్ అకౌంట్ మనం క్రియేట్ చేసాం కదా. బ్యాక్ ఎండ్ లో మనం ఆఫ్సెట్టింగ్ అని చెప్పి ఆఫ్సెట్టింగ్ క్లియరింగ్ అకౌంట్ ఒకటి క్రియేట్ చేసాం. ఓకే. సో ఈ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత మనం ఇది ఎగ్జిస్టింగ్ అసెట్ కదా, చూడండి ఇది. సో ఇక్కడ 100, 500 కంపెనీ కోడ్ అంటే ఇప్పుడు ఈ ఆఫ్సెట్టింగ్ అకౌంట్ ఏదైతే క్రియేట్ చేసామో సో ఇది 1 సిరీస్ అంటే కరెంట్ లైబిలిటీలో క్రియేట్ చేసి ఉంటాం మేబీ. సో ఇక్కడ ఆర్ఈపి ఇంటర్నల్లీ పోస్టెడ్ అని ఉంది. ఇంటర్నల్లీ అంటే ఏంటి, కంపల్సరీగా మీరు మాన్యువల్గా పనికిరాదు అని చెప్పి మనం సెలెక్ట్ చేసి ఉండాలి బ్యాక్. అందుకే మనకి ఇది అడుగుతుంది. సో ఇది పోస్ట్ ఆటోమేటిక్గా కాదు, మాన్యువల్గా కూడా పోస్ట్ చేసుకోవచ్చు. ఓకే. సో అందుకే మనకి ఇది అడుగుతుంది. సో సిమ్యులేట్ చేయండి. సిమ్యులేట్ చేస్తే మనకి ఇక్కడ ఏమైనా ఎర్రర్స్ ఉన్నాయా అంటే ఎర్రర్స్ ఏమీ లేవు. ఈ ఆఫ్ సెట్టింగ్ అకౌంట్లోకి మనకి ట్రాన్స్ఫర్ ఉంటుంది. సో బ్యాలెన్సెస్ ఏమైతే ఉన్నాయి సో ఇక్కడ మనకి పోస్ట్ అయిపోయింది. సో అలాగే మళ్ళీ అకౌంటింగ్ ప్రిన్సిపల్ తీసుకోండి, డిప్రిసియేషన్ తీసుకోండి, డాక్యుమెంట్ డేట్ తీసుకోండి. ఓకే. సో వాల్యూ డేట్ తీసుకోండి, అమౌంట్ పోస్టెడ్. సో మనకి మెటీరియల్ చార్జెస్ ఒక 20 లక్షలు అయినాయి. సో ఇక్కడ డైరెక్ట్గా మెటీరియల్ చార్జెస్ అని చెప్పి వేస్తున్నాను. సో అడిషనల్ డేటా ఇక్కడ సిమ్యులేట్ చేసుకొని పోస్ట్ చేయండి. ఇక్కడ ఎర్రర్స్ ఏమీ లేవు మనకి. ఒక నిమిషం స్టక్ అయినట్టుంది ఇక్కడ. స్టక్ అయింది. ఒక నిమిషం, ఒక 1 మినిట్ అనేది స్టక్ అయింది. ఇది ఏమీ పని చేయట్లేదు. ఒకసారి బయటకు వచ్చి మళ్ళీ చెక్ చేద్దాం. సో పోస్ట్ అయింది. సో మళ్ళీ ఇంకొక ఎక్స్ట్రా చార్జెస్ ఉన్నాయి కదా, ఈ చార్జెస్ మొత్తం అన్ని కూడా బుక్ చేసుకొని పెట్టుకోండి. సో ఈ అమౌంట్ వచ్చేటప్పటికి 5 lakhs అదర్ ఎక్స్పెన్సెస్. ఓకేనా. సో ఇప్పుడు మనం చేయాల్సింది, సో ఇక్కడికి వెళ్ళి అడిషనల్ డేటాలోకి వెళ్ళి ఆఫ్సెట్టింగ్ అకౌంట్ ఒకటి క్రియేట్ చేసుకుంటే సిమ్యులేట్ చేయండి. సో ఇప్పుడు మనకి ఎక్స్పెన్సెస్ కూడా బుక్ చేసాం కాబట్టి సో ఏఈసితో మనకి ఒకసారి చెక్ చేసుకోండి. AW01లోకి వెళ్ళి వాల్యూ అనేది యాడ్ అయిందో చెక్ చేసుకోండి. ఈ కాస్ట్ అన్ని ఏఈసికి యాడ్ అయిందా లేదా ఒకసారి చెక్ చేసుకోండి. సో ఈ కాస్ట్ మొత్తం మనకి యాడ్ అయింది. ఓకేనా. సో మనకి ఫస్ట్ క్రియేట్ అసెట్ అండ్ బిల్డింగ్, తర్వాత ఇది, తర్వాత డిస్ట్రిబ్యూషన్. సో మనకి ఏఈసికి సంబంధించి డిస్ట్రిబ్యూషన్ రూల్ని క్రియేట్ చేయాలన్నమాట. ఓకే. డిస్ట్రిబ్యూషన్ రూల్ మనకి రెండు ఒకే టీ కోడ్ రాస్తాం, ఇక్కడ తప్పు రాసినట్టున్నాం. డిస్ట్రిబ్యూషన్ రూల్ ఏంటి టీ కోడ్ ఎవరు చెప్తారు? డిస్ట్రిబ్యూషన్ రూల్ ఏఐబియునా లేకపోతే ఎవరు చెప్తారు? సో మనకి ఇక్కడ చూద్దాం మనం. ఏఐఏబి అంటే సెటిల్మెంట్ అని, ఏఐబియు అండ్ సో సో ఇక్కడ ఇందులో డిస్ట్రిబ్యూషన్ రూల్ క్రియేట్ చేసుకోండి. ఏఏబి ఇది ఏఐబియు.
ఓకే. సో మనకి ఈ డిస్ట్రిబ్యూషన్ కాస్ట్ని సో వేరే అసెట్కి మనం ట్రాన్స్ఫర్ చేయాలి, అంటే ఏఎస్సి నుంచి మెయిన్ అసెట్ ట్రాన్స్ఫర్ చేయాలి. సో అలాంటప్పుడు మనం ఏం చేయాలి ఇక్కడ? సో ఇక్కడ కంపెనీ కోడ్ అసెట్, ఇక్కడ అసెట్ మనం ఏం తీసుకోవాలండి? ఎవరు చెప్తారు? అసెట్ ఏం తీసుకోవాలి ఇక్కడ? ఏఎస్సి. ఇక్కడ మనం క్లిక్ చేస్తాం, అన్నీ ఇక్కడ చూసి అన్ని సెలెక్ట్ చేసుకొని ఎంటర్ మీద క్లిక్ చేయండి. సో ఈ అసెట్ సెటిల్మెంట్ మనకి సో త్రూ కాస్ట్ సెంటర్ ద్వారా చేయొచ్చు, ఆర్డర్ ద్వారా చేయొచ్చు, డబ్ల్యూబిఎస్ ద్వారా చేయొచ్చు. మనం జస్ట్ ఫిక్స్డ్ అసెట్ తీసుకోండి. సెటిల్మెంట్ రిసీవర్ వచ్చేటప్పటికి మెయిన్ బిల్డింగ్ అసెట్కి. సో మన అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తాం, ఎంత పర్సెంట్ అనేది డిపెండ్ చేయాలి. ఎంటర్ కొట్టండి. సో ఇక్కడ సెటిల్మెంట్ రిసీవర్ అంత 100%. సో ఇక్కడ కేటగిరీ మనం అసెట్ అని చెప్పి సెలెక్ట్ చేసుకోవాలి. ఓకేనా? సో మనం బ్యాక్ వచ్చేస్తే మనకి ఇక్కడ సో ఇవన్నీ కూడా గ్రీన్ కలర్లో చూపిస్తున్నాయి అనమాట. డిస్ట్రిబ్యూషన్ రూల్ అనమాట. ఓకే, సేవ్ చేసుకో. సో ఇది అయిపోయిన తర్వాత మనకి సో ఇప్పుడు మనకి ఫైనల్గా డిస్ట్రిబ్యూట్ చేయాలి అంటే సో ఏఐబియు అనే టీ కోడ్ ద్వారా డిస్ట్రిబ్యూషన్ ఫైనల్ సెటిల్మెంట్ చేస్తాం. ఏఐబియు. సో ఇక్కడ మనకి ఏయుసి సెటిల్మెంట్లో ఉన్న కాస్ట్ ఏదైతే ఉందో, ఏయుసి సెటిల్మెంట్లో ఉన్న కాస్ట్ ఏదైతే ఉందో ఇది ఫైనల్గా చేయగానే ఆటోమేటిక్గా అందులోకి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇందులో మనం ఏదైతే కాస్ట్ ఉందో ఈ కాస్ట్ మొత్తం కూడా మెయిన్ అసెట్కి ట్రాన్స్ఫర్ చేయాలి. సో మెయిన్ అసెట్లో సో ఇక్కడ ఏఈసీ మన మెయిన్ అసెట్ అయితే సెలెక్ట్ అవ్వలేదు. మెయిన్ అసెట్ మార్చలేదు. సో ఇక్కడ మెయిన్ అసెట్లోకి ట్రాన్స్ఫర్ అవ్వాలి. ఏఈసీ బ్యాలెన్స్ ఏదైతే ఉందో అది మెయిన్ అసెట్ ట్రాన్స్ఫర్ అవ్వాలి. సో ఏఐబియు అనేది మనకి ఫైనల్ సెటిల్మెంట్ అనమాట. సో టెస్ట్ మోడ్లో ఏమైనా ఎర్రర్స్ ఉన్నాయేమో చూద్దాం మనం ఫస్ట్. సో ఎర్రర్స్ వస్తే మనం దాన్ని క్లియర్ చేసుకోవచ్చు. Year determination not possible, date, testing value, period, document. సో ఇక్కడ ఈ పీరియడ్ సంబంధించి మనకి 2025కి మనకి ఇంకా పీరియడ్స్ అనేవి డిఫైన్ చేసలేదు అనుకుంటా. మనం ఒకసారి ఇది చెక్ అనుకుంటా. సో అన్నీ చేసినవన్నీ ఫిజికల్ ఇయర్ ఏంటండి మంది? OPY6లోకి వెళ్ళి మన ఫిజికల్ ఇయర్ ఏంటండి? కంపెనీ కోడ్ ఫిజికల్ ఇయర్ ఏంటిది మంది? సో ఆర్ అండర్స్కోర్. సో ఆర్. సో ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి అంటే సో ఈ ఆర్ అండర్స్కోర్తో మనం 2025కి ఏం చేయలేదు మనం. 2024కే చేసినట్టున్నారు. 2025కి మనం ఏం చేయలేదు. ఒకటో మంత్కి ఉండాలని చెక్ చేసుకోండి. టార్గెట్ ఇయర్ ఉంది. ఇక్కడ ఇయర్ అనేది మనకి ఇక్కడ ఫ్యాక్టర్ లేదు. మరి కూడా మనకి ప్రాబ్లం రావచ్చు. ఇవన్నీ కాపీ చేసి వీటికి ఇయర్ ఇవ్వండి 2025.
ఓకే, సేవ్ చేయండి. సో ఒకసారి మనం చెక్ చేద్దాం మళ్ళీ ఏమైనా ఎర్రర్స్ వస్తాయేమో. సో ఏఐబియూస్ ఫైనల్ సెటిల్మెంట్ అన్నమాట. ఏఐబియూ పీరియడ్ డిటర్మినేషన్ నాట్ పాసిబుల్, డేట్ 000, calendar generate periods automatically this period. ఓకే, సో ఇక్కడ మనకి ఎర్రర్స్ ఏమి చూపించట్లేదు. ఓకే, సో మెయిన్ అసెట్ ఇది, మెయిన్ అసెట్కి మనకి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఓకే, సో జస్ట్ బ్యాక్ వచ్చేసి మీరు టెస్ట్ మోడ్ తీసేసి ఫైనల్ మోడ్ ఎగ్జిక్యూట్ చేయండి. ఓకే, సెటిల్మెంట్ నెంబర్ రేంజ్ సంబంధించి అడుగుతుంది మనకి. సిఓ డాక్యుమెంట్లోకి వెళ్ళి డిఫైన్ నెంబర్ రేంజ్ ఫర్ సెటిల్మెంట్ డాక్యుమెంట్స్. సో వెళ్ళండి, మెయింటైన్ నెంబర్ రేంజ్ ఫర్ సెటిల్మెంట్ డాక్యుమెంట్ తీసుకోండి ఇక్కడ. సో మనకి టీ కోడ్ ఏంటి అంటే ఇది. ఓకే, సో ఇది మెయింటైన్ నెంబర్ రేంజ్. ఓకే, సెటిల్మెంట్ డాక్యుమెంట్ సంబంధించి KO 810 టీ కోడ్ అనమాట. డైరెక్ట్గా KO 810లోకి వెళ్ళొచ్చు. ఈ సెటిల్మెంట్ సంబంధించి కూడా మనకి నంబర్ రేంజ్ మనం ఇవ్వాలన్నమాట. సో ఇవన్నీ కూడా మనకి కంపెనీ కోడ్స్. సో డైరెక్ట్గా సెలెక్ట్ చేసుకొని మీ కంపెనీ కోడ్ ఏంటంటే REP అని చెప్పి సెలెక్ట్ చేసుకోండి. సో మీ కంపెనీ కోడ్కి సెటిల్మెంట్ నెంబర్ రేంజ్ మీరు ఇచ్చుకోవచ్చు అనమాట. సో మీరు క్రియేట్ చేసుకోవచ్చు సెటిల్మెంట్ నెంబర్ రేంజ్. ఓకే, బట్ క్రియేట్ చేసుకునే కన్నా ఆల్రెడీ ఉంటుంది మనకి సెటిల్మెంట్ నెంబర్ రేంజెస్ ఆల్రెడీ ఉన్నాయి. అసైన్ చేసుకుంటానంటే అసైన్ చేసుకోవచ్చు. క్రియేట్ చేయకుండా ఆల్రెడీ సెటిల్మెంట్ నెంబర్ రేంజెస్ ఉన్నాయి. ఓకే, సెటిల్మెంట్ ప్రొఫైల్ నెంబర్ రేంజ్ని అసైన్ చేసేస్తాను. దట్స్ ఇట్. 12 does not exist. సెటిల్మెంట్ నెంబర్ రేంజ్ కూడా అసైన్ అయిన తర్వాత మీరు బ్యాక్ వచ్చేసి ఇంకా. సో బ్యాక్ వచ్చేసి మళ్ళీ ఏఐబియూలోకి వెళ్ళండి. ఓకే, ఎగ్జిక్యూట్ చేయండి. ఇదేంటి వల్ల లైన్ ఐటమ్ సెటిల్మెంట్ ఇస్ నాట్ పాసిబుల్ ఫర్. సో ఈ అసెట్ మార్చుకోండి, ఇది కాదు మన అసెట్. అండర్ కన్స్ట్రక్షన్ అసెట్ తీసుకోండి. ఓకే, సో మనకి ఏమైనా ఎర్రర్స్ ఉన్నాయో మనం మళ్ళీ ఒకసారి చెక్ చేస్తున్నాను నేను. సో మనకి ఎర్రర్స్ ఏం కనపడలేదు కాబట్టి టెస్ట్ మోడ్ తీసేసి ఫైనల్ మోడ్ ఎగ్జిక్యూట్ చేయాలి. ఓకేనా. సో మనకి అసెట్ ట్రాన్సాక్షన్ పోస్టెడ్ విత్ డాక్యుమెంట్ నెంబర్ ఇది. సో మెయిన్ అసెట్ లోకి బ్యాలెన్స్ అనేది ట్రాన్స్ఫర్ అయిందా లేదా అనేది మనం చెక్ చేయాలి. సో మనకి బ్యాలెన్సెస్ అనేది ట్రాన్స్ఫర్ అయింది. సో ఏఎస్సి అసెట్లో ఉన్నది ఏమైంది. సో ఏఎస్సిలో అసెట్లో ఉన్నది 0. సో మెయిన్ బ్యాలెన్స్ అసెట్లోకి ట్రాన్స్ఫర్ అయింది. ఇది మనకి కాన్సెప్ట్. అర్థమైందండి అందరికీ కూడా. సార్ ఇప్పుడు రియల్ టైంలో ఈ లేబర్కి కానీ మెటీరియల్ కానీ సపరేట్ అకౌంట్ మెయింటైన్ చేయరా సార్, ఈ సబ్ అకౌంట్ లాగా ఏయూసీకి? అది మనకి అవసరం లేదు. సో మనం ప్రాసెస్ వచ్చేటప్పటికి ఒక్కొక్క ప్రాసెస్ ఒక్కొక్క కంపెనీలో ఒక్కో రకంగా ఉంటుంది. కొంచెం PO క్రియేట్ చేసి మీగో చేసి మీరో ద్వారా ఎక్స్పెండిచర్ చేస్తూ ఉంటారు. సో అలా కూడా చేసుకోవచ్చు ఎక్స్పెండిచర్ చేసుకోవడానికి. ఇక్కడ ఏంటంటే ఏఎస్సిలోకి కాస్ట్ రావాలి. సో మీరు ఒకసారి ఏఎస్సిలో కాస్ట్ రావాలంటే మనకి సో జనరల్గా అయితే ఒకసారి PO ద్వారా ట్రై చేద్దామా ఒకసారి. సో ME21N. సో ఇక్కడ సప్లయర్
ఇందాక ఏంటంటే వెండర్తో పని లేదు మనకి, వెండర్తో పని లేకుండా పర్చేజ్ ఆర్గనైజేషన్ ఏంటిది మనకి? ఆర్ఈపిఎల్ సార్. పర్చేజ్ ఆర్గనైజేషన్. ఓ సారీ, అది ప్లాంట్ ఆర్ఈపిఎస్. ఓకే, సో కంపెనీ కోడ్ ఆర్ఈపి. సో ఎంటర్ కొట్టండి. సో మీకు మామూలుగా అయితే అసెట్ కాబట్టి అసెట్ సంబంధించింది కాబట్టి ఏ అని చెప్పి సెలెక్ట్ చేసుకుంటారు. ఏ అని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీ ఎక్స్పెండిచర్ మెటీరియల్స్ కాదు కాబట్టి ఇక్కడ మెటీరియల్ అయితే మెటీరియల్ అని తీసుకుంటారు. ఇక్కడ మనం లేబర్ చార్జెస్ లేదా మొత్తం ఆల్ కాస్ట్ తీసుకోవచ్చు డైరెక్ట్గా. మెటీరియల్ కాస్ట్. సో ఇక్కడ ఎంత? ఒక 10,000. మళ్ళీ రెండో దాంట్లో లేబర్ చార్జెస్ అలా ఎంత? ఒక 10,000. ఓకే, సో ఇది వచ్చేసి మనకి మెటీరియల్ గ్రూప్, అసెట్ సంబంధించి మెటీరియల్ గ్రూప్ ఉంటుంది. ఓకే, అలాగే ప్లాంట్ ఏంటిది మనకి? ఆర్ఈపిఎల్. సో ఈ డీటెయిల్స్ ఇవ్వాలి మనం. సో ఈ డీటెయిల్స్ వచ్చేసి మనకి ఆర్డర్ యూనిట్స్, ఈచ్ యూనిట్. సో ఆర్డర్ క్వాంటిటీ. సో ఇట్లా కూడా ప్లాన్ డీటెయిల్స్ ఇవ్వండి. ఓకే, సో ఇక్కడ మనకి ఫిక్స్డ్ అసెట్ తీసుకోవాలి. ఏయూసి అసెట్ కాబట్టి ఏయూసి అసెట్ ద్వారా ట్రాక్ చేసిన మొత్తం 20,000 కాస్ట్. పోస్టింగ్ నాట్ పాసిబుల్. ఇదేంటిది? 60 డీయాక్టివేటెడ్. ఇది డీయాక్టివేట్ అయిపోయింది. ఫిక్స్డ్ asset deactivate అయిపోయింది. You want to make posting fixed asset, however either complete retirement has already been posted. ఇది ఆల్రెడీ అయిపోయింది. సో అందుకే ఇది ఏంటంటే డీయాక్టివేట్ అయిపోయింది. ఒకసారి ఇక్కడ మనకి సో ఫైనల్ అక్విజిషన్ కూడా ఉంది. ఇది కొత్త ఇంకొక అసెట్ ని క్రియేట్ చేయాలి. డీయాక్టివేట్ అయిపోయింది ఆల్రెడీ. లాక్ అయిందా? డీయాక్టివేట్ అయింది చూద్దాం. ఇది అంటే ఫైనల్ అసెట్కి ఎప్పుడైతే మనకి డీయాక్టివేషన్ కూడా అయిపోయింది చూసుకోండి. ఎప్పుడైతే మెయిన్ అసెట్ ట్రాన్స్ఫర్ అయిపోయిందో ఆటోమేటిక్గా అది డీయాక్టివేషన్ కూడా అయిపోతుంది. ఇంకా పని చేద్దాం, ఇంకోటి క్రియేట్ చేద్దాం జస్ట్ ఐడియా కోసం. సో నెంబర్ ఎంత అండి? అది 6,001. సో రిఫరెన్స్ కింద తీసుకొని క్రియేట్ చేసేస్తాం. అండ్ అసెట్ క్లాస్ కూడా ఆర్ఈపి 6 సార్. అసెట్ క్లాస్ 6,001. ఓకే, దీన్ని కాపీ చేసుకొని ఏసీ 1 అని చెప్పేస్తాను. ఓకేనా? కాపీ కూడా చేసుకోవచ్చు మనం, ఏమి డేటా 602 తీసుకున్నాం. ఓకే, ఎర్రర్స్ ఏమన్నా ఉంటే మనకి సిస్టమ్ చెప్పుద్ది. మెటీరియల్ గ్రూప్ ఏదో మిస్ అయిందంట. ఈ మెటీరియల్ గ్రూప్ ఆల్రెడీ ఇందాక తీసుకున్నాను. ఓకే, సో మనం పోస్ట్ చేస్తే మనకి పిఓ కూడా అయిపోయింది. సో ఈ పిఓ నెంబర్ తీసుకొని సో ME23